హలో అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ బ్లౌజు నేను ఇప్పుడు చూపించేది ఏంటంటే ఓన్లీ బ్యాక్ పార్ట్ మట్టుకు చూపిస్తాను అండి. నెక్స్ట్ వీడియోలో నేను చెప్పే ప్రాసెస్ కనుక మీకు నచ్చినట్టయితే నా కామెంట్ బాక్స్లో కామెంట్ రూపంలో తెలపండి. తెలిపితే మేము ఫ్రంట్ పార్ట్, షేప్ బెల్ట్, హ్యాండ్స్ కటింగ్ అనేది పూర్తి వివరంగా మాత్రం మన ఛానల్లో అప్లోడ్ చేస్తానండి. దీని కొలతలు ఒకసారి చూద్దాము. ఈ లైనింగ్ బ్లౌజ్ ఇచ్చిరండి మెజర్మెంట్కి. మనం కుట్టాల్సింది ప్లెయిన్ బ్లౌజ్ చూడండి. 27.5 ఉంది. జస్ట్ లూజ్ పెట్టమని చెప్పింది, అంటే 28 రావాలి. 28 వేస్ట్ లూజు, 28. మనకు మెయిన్ కావాల్సింది ఆమ్ రౌండ్. సెవెన్ అండ్ హాఫ్ వచ్చింది. లెంత్ యాస్టీజ్గా తీసేసుకుంటే సరిపోతుంది. బ్యాక్ నెక్ కూడా చాలా ఈజీ అండి. ఇక్కడ ఈ సైడ్ స్టిచ్చెస్ ఉంటాయి కదా, ఈ సైడ్ స్టిచ్, ఈ సైడ్ స్టిచ్చెస్ రెండు ఒక దగ్గర పట్టుకొని ఈ సెంటర్ పాయింట్ ఏదైతే ఉంటుందో ఈ సెంటర్ పాయింట్ దగ్గర నుంచి మనం హైట్ నుంచి ఇది తీసేస్తే సరిపోతుంది. మనకు లెంత్, బ్యాక్ లెంత్, నెక్ ఎంత ఉందనేది తెలుస్తుంది. కుట్టు కోసం అంటే ఖర్చు కోసం ఒక 1/4 ఇంచ్ పైకి ఇలా ఇలా 2 లైన్స్. ఎందుకంటే ఖర్చు కోసం. ఇక్కడ కూడా 2 లైన్స్ ఖర్చు కోసం. లెంత్ ఎంత ఉందో ఒకసారి చెక్ చేసుకుందాం. ఇప్పుడు చూడండి, 14 ఉంది. సేమ్ యాస్టీజ్గా అంతే పెట్టుకున్నా. మనకు వేస్ట్ లూజ్ ఎంత ఉంది? 28 ఉంది. 28లో 4వ భాగం తీసుకుంటే 7 ఇంచులు వస్తుంది. 7 ఇంచులకి డాట్స్ కోసం 1 ఇంచ్ యాడ్ చేస్తుంది, ప్లస్ 2 ఇంచెస్ ఖర్చుకి. ఆమ్ రౌండ్ ఏదైతే ఉందో 7.5 ఉంది కదా, 7.5 దగ్గర 1 ఇంచ్ యాడ్ చేసుకోవాలండి. మనకు అప్పర్ చెస్ట్ అనేది ఈజీగా తెలుస్తుంది. 7.5కి 1 + 1 యాడ్ చేస్తే 8.5 వస్తుంది. 8.5 దగ్గర నేను మార్కింగ్ చేసిన. ఇది అయిపోయిన తర్వాత మనకి ఇప్పుడు దీంట్లో మనకి షోల్డర్ ఎంత తీసుకోవాలనేది తెలుసుకోవడం కోసం ఇప్పుడు 8.5 వచ్చింది కదా, 8.5ని దీన్ని ఓపెన్ చేస్తే ఎంత అవుతుంది? డబుల్ చేస్తే 17 వస్తుంది. 8.5 అంటే 8.5, మళ్ళీ ఇంకొక 8.5 అంటే దీన్ని డబల్ చేయాలి. ఇప్పుడు దీన్ని కట్ చేసి ఓపెన్ చేస్తేనైతే పెరుగుతుంది కదా, 17 వచ్చింది. చూడండి, 17ని దీన్ని 3 భాగాలుగా తీసుకోండి. ఇలా ఇలా 17ని 3 భాగాలుగా కరెక్ట్గా, అంటే మీకు టేప్తోనైతే ఈజీగా తెలుస్తుందని చెప్పేసి మీకు ఇలానైతే టేప్ మలిచి చూపిస్తున్నా. ఇలా 17ని కరెక్ట్గా తీసుకోండి. ఇలా ఇక్కడ వరకు ఎంత వచ్చిందో అంత 5.5 ఉంది. 5.5ని కరెక్ట్గా ఇట్లనే లైన్ తీసుకోండి. ఇది షోల్డర్. నెక్ ప్రాపర్టీ నేనైతే ఇక్కడ 3.5 ఇంచులు తీసుకుంటున్నా. మిగిలిన పాటు నెక్కి అంతేనా. సేమ్ యాస్టీజ్గా 5.5 తీసుకున్నా. ఇక్కడికి వచ్చేసరికి కొంచెం ఫ్యాట్ ఎక్కువగా ఉన్న వాళ్ళంటే 9.5కి ఎక్కువ, 9.5, 10.5, 10 వరకు ఓకే. ఇట్లా ఉన్న వాళ్ళకి అంటే ఇక్కడ ఆమ్ రౌండ్ అనేది కొంచెము ఫ్యాట్ అనేది ఎక్కువ ఉన్న వాళ్ళకి 6 తీసుకోవాలి, అంటే 1/2 ఇంచ్ పెంచుకోవాలి. లేదు కొంచెం సన్నగానే ఉన్నారు అని అంటే ఇక్కడ మెజర్మెంట్ని బట్టి చూస్తే తెలుస్తుంది కదా. ఇప్పుడు మనకి 8.5 వచ్చింది కాబట్టి మీడియం సైజ్, చిన్న సైజే కాబట్టి నేను 1/2 ఇంచ్ పెంచుతున్నా. ఇక్కడ 5.5 వచ్చింది కాబట్టి 1/2 ఇంచు పెంచితే మనకు 6.5 వరకు అయితే పెంచిన. సేమ్ యాస్టీజ్గా డౌన్ కూడా 5.5 తీసుకోండి. ఇలా 5.5 తీసుకొని ఈ మార్కింగ్కి ఒక లైన్ తీసుకోండి.
లైన్ గీసుకున్న తర్వాత దీన్ని రౌండింగ్ తీసుకోండి. తీసుకున్న తర్వాత మనం కొలిస్తే కూడా కరెక్ట్గా 7.5 రావాలి. వచ్చిందా రాలేదా ఖచ్చితంగా చెక్ చేసుకోవాలంటే మనం తీసుకున్న కొలతలు కరెక్టా కాదా అని ఒకసారి చెక్ చేసుకుంటే మనకు బ్లౌజ్ అనేది పర్ఫెక్ట్గా స్టిచ్చింగ్ చేసినాక పర్ఫెక్ట్గా వస్తుందని నమ్మకం. చూడండి కరెక్ట్గా 7.5 అయితే వచ్చింది. అంటే మనం తీసుకున్న కొలతలు కరెక్ట్ అన్నట్టు. అయితే ఇది ప్లెయిన్ బ్లౌజ్ కాబట్టి నేను ఇక్కడ 3.5 దగ్గర మార్కింగ్ చేస్తున్నా. ప్లెయిన్ బ్లౌజ్ ఎందుకంటే షోల్డర్స్ అనేవి జారిపోకుండా ఉండడం కోసము నేను ఇక్కడ మిగిలిన పాటు 2 ఇంచెస్ తీసుకుంటున్నా. ఇట్లా కూడా స్టిచ్ చేయండి, పర్ఫెక్ట్గా వస్తుంది. ఎందుకంటే మనం నేను 20 సంవత్సరాల నుంచి స్టిచ్చింగ్ చేస్తున్నా కాబట్టి స్టిచ్చింగ్లో ఎక్కడి నుంచి ఎక్కడ చేంజెస్ చేస్తే పర్ఫెక్ట్గా వస్తుంది అనేది చిన్న చిన్న ఐడియాస్ తోటి అయితే మనం చేసుకుంటూనే ఉండాలండి. ఇలా రౌండింగ్ తీసుకుని మనం ఎటు పెట్టి షోల్డర్స్ అనేవి పడిపోకుండా చూడాలి. కానీ ఇప్పుడు ఇది ఇటు జరిపినాం కదా, షోల్డర్స్ ఇప్పుడు నెక్ ప్రాపర్టీ షోల్డర్ అనేది పెంచి నెక్ అనేది తగ్గించినాం కదా, ఇట్లా తగ్గించుకోవాలి. ఇందులోనే అడ్జస్ట్మెంట్ చేసుకోవాలి. కానీ ఇక్కడ షోల్డర్ 5.5 తీసుకొని నేను ఇక్కడ 3.5 తీసుకుంటా, మిగిలిన 2 ఇంచులు తీసుకుంటా అంటే మాత్రం కుదరదండి. నేను మళ్ళీ ఒకసారి ఇలా లైన్ గీసి మీకు ఎట్లా వస్తుందో చూపిస్తా. ఆమ్ రౌండ్ అనేది పెరుగుతుంది. ఇట్లా అస్సలు చేయొద్దు. అట్లాంటి పొరపాట్లు చేసినట్టయితే ఖచ్చితంగా మా కస్టమర్ దగ్గర నుంచి మళ్ళీ మాట వస్తే చూడండి. 1/2 ఇంచ్ అయితే పెరిగింది. 1/2 ఇంచ్ పెరిగిందంటే ఆమ్ రౌండ్ దగ్గర పట్టేసినట్టు వస్తుంది. అట్లాంటి మిస్టేక్లు కాకుండా ఇది రాంగు, ఇది కరెక్ట్. ఇది సేమ్ యాస్టీస్గా ఇప్పుడు కటింగ్ చేసేసుకోవాలి. బ్యాక్ పార్ట్ మీకు అర్థమవుతుందని అనుకుంటున్నా. మీకు అర్థం కాకపోతే నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. మీరు ఇచ్చే లైక్ నాకు సపోర్టివ్ ఉంటుందండి. మీకు నేను చెప్పే ప్రాసెస్ కనుక నచ్చినట్టయితే నచ్చిందని చిన్న కామెంట్ రూపంలో తెలిపితే నేను నాకు కొంచెం పుషప్ చేసినట్టు ఉంటుంది కదా. ఇంకా నెక్స్ట్ వీడియోలో ఏది పెడితే ఏది బెటర్గా ఉంటుంది, మీకు ఎట్లా చెప్తే అర్థమవుతుంది అనేది నాకు అర్థం కావడం కోసమే. చిన్న లైక్ ఇస్తే మాత్రం యూట్యూబ్ అనేది మన ఛానల్ని ఫార్వర్డ్ చేస్తూ ఉంటుంది. అంటే ఇది ఇష్టపడుతుండ్రు, ఇది అర్థమవుతుంది అని తెలుసుకోవడం కోసం మాత్రమేనండి. నన్ను కొంచెం సపోర్ట్ చేసినట్టు ఉంటుంది కదా. నేను చెప్పేది ప్రాసెస్ మీకు అర్థం కాకపోతే అర్థం అవ్వట్లేదు, ఇంకా నెక్స్ట్ ఏమన్నా ప్రాసెస్ ఉంటే చెప్పండి అనేది కూడా కామెంట్ రూపంలో తెలిపితే నేను ఏం చేంజ్ చేసుకొని చెప్పాలనేది కూడా అర్థమవుతుంది కదా. ఓకే అండి, వీడియో నచ్చితే లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే అండి, థ్యాంక్ యూ.